అమ్మా, ఇన్నాళ్ళు నా స్నేహితురాలి వల్ల నేనొక్కదాన్నే బాధపడ్డాను. ఇప్పుడు నా భర్త కూడా బాధపడుతున్నాడు. ఆయనకు అన్ని విషయాలు తెలిసినా, నా స్నేహితురాలు అవమానపరిచినా తన బాధనంతా గుండెల్లో దాచుకున్నాడు. ఆయన ప్రశాంతంగా ఉండేలాగా దీవించు తల్లి. వింధ్య వల్ల నా భర్తకి ఎలాంటి అవమానం జరగకుండా చూడు తల్లి. అమ్మ సంధ్య, సంధ్య, వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య, మీకెందుకు శ్రమ? నేను చూసుకుంటాను కదా. అయ్యయ్యో, చిన్న చిన్న పనులే కదమ్మా. లేదత్తయ్య, చిన్న చిన్న పనులే ఎక్కువ అలసటనిస్తాయి. మీరు వెళ్ళండి. నా కోడలు నన్ను ఏ పని చేయనివ్వదు. శ్రీకరం, ఏంట్రా అలా డల్గా ఉన్నావేంటి? ఏమైంది? ఏం లేదమ్మా. మరి మొహం ఏంటి అలా ఉంది? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అబ్బే ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరేరా. ఏమండి, ఆ రోజు మనం లోన్ క్యాన్సిల్ చేసుకోవడానికి బయలుదేరుతుండగానే వింధ్య కాల్ జారి కింద పడిందని మనకి ఫోన్ వచ్చింది. మనం అక్కడితో ఆగిపోయాం. ఈ రోజైనా బ్యాంకుకి వెళ్ళి ఆ లోన్ క్యాన్సిల్ చేసుకుందామండి. హలో, ఎవరండి? శ్రీకర్ గారు, నేను ఎమ్మెల్యే గారి పిఏనండి. నమస్కారం సార్, చెప్పండి. కంగ్రాట్స్ అండి, మీకు లోన్ అప్రూవ్ అయ్యి మీ అకౌంట్లో మనీ కూడా పడింది. కాబట్టి ఎమ్మెల్యే గారు రేపో మాపో అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. అన్ని షాపులు ఓపెన్ చేస్తారు. మీ షాప్ కూడా ఓపెన్ చేస్తారండి. టైం ఎక్కువ లేదు కదా, వెంటనే మీ షాప్ ఓపెనింగ్ కి ఏర్పాట్లన్నీ చేసుకోండి. అలాగే సార్. ఎవరండి? ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్. మన లోన్ డిపాజిట్ అయింది కదా, షాప్ ఓపెనింగ్కి వస్తామంటున్నారు. వద్దండి, ఆ లోన్ అమౌంట్ మన అకౌంట్లో జమ అయిందని తెలిస్తేనే వింధ్య చాలా ఇష్యూ చేస్తుంది. మనం వెంటనే బ్యాంకుకు వెళ్ళి లోన్ ప్రీక్లోజ్ చేసేసుకుందామండి. మహా అయితే ప్రాసెసింగ్ ఛార్జీలు పడతాయేమో, అయినా పర్వాలేదు. లేకపోతే వింధ్య చేసే అవమానాలు మనం పడలేము. సంధ్య, అసలు వింధ్యకి మనం ఎందుకు భయపడాలి? అది కాదండి, తన వల్లే కదా లోన్ వచ్చింది. తన పనులు వచ్చింది కానీ తనివ్వలేదు కదా, జస్ట్ మాట సహాయం చేసిందంతే. అంత మాత్రాన ఆవిడికి భయపడి ఆవిడేదో మాట్లాడుతుందని మనం లోన్ క్లోజ్ చేసుకోవాలా? ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లోన్. రేపు నెల నెల ఈఎంఐ కట్టాల్సింది కూడా మనమే. నిన్నటి వరకు నీ స్నేహానికి సమస్య వస్తుందేమో అనుకొని నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మీ మధ్య స్నేహమే లేనప్పుడు, నీ మనసుని వింది అర్థం చేసుకోనప్పుడు ఆవిడ కోసం లోన్ మనమెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? ఆవిడ కోసం మనమెందుకు వెనకడుగు వేయాలి? లేదు సంధ్య, మనం షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ లోన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ప్లీజ్ అండి, దీనివల్ల ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో, ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అసలు మీకు తెలుసా? వింధ్య ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. తను పూర్తిగా మారిపోయింది. మనం లోన్తో షాప్ పెడితే ఖచ్చితంగా మనకి సమస్యలు వస్తాయి. సంధ్య, ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడతాను కానీ నేను మాత్రం భయపడ్నా. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను. మనకి సంబంధం లేని వింధ్య కోసం వచ్చిన లోన్ని చేతులారా వదిలేసుకుంటామా ఏంటి? అయినా ఆవిడికి భయపడ్డావేంటి?
ఈ విషయంలో మనం ముందుకే వెళ్తున్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వింధ్యతో ఉన్న సమస్యలు చాలనట్టు మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటి? ఈ విషయం వింధ్యకి తెలిస్తే ఖచ్చితంగా పెద్ద గొడవ చేస్తుంది. నన్నే కాదు, నా భర్తని కూడా మాటలు అంటుంది. ఇప్పుడు ఎలా? సిస్టర్, అబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ సిస్టర్. అత్తయ్యకి, మావయ్యకి, రాజేష్ బావకి, చివరికి శ్రీకర్కి కూడా నువ్వు భలే ఇచ్చావు. అసలు నువ్వు ఎప్పుడు బయటపడని నువ్వు ఇంతలాగా బరస్ట్ అవుతావని నేనసలు అనుకోలేదు. నిజంగా నువ్వు అలా ఓపెన్ అవ్వడం 100% కరెక్ట్. చూడు సిస్టర్, ఇంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఆ శ్రీకర్ని సంధ్య ఇక్కడికి పంపించింది. అతనేమో రాయబారం కోసం వచ్చాడు. కానీ వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఆ శ్రీకర్ని నువ్వు ఆడుకున్నావు చూసావా? ధోని, విరాట్ కోహ్లీ బౌండర్స్, సిక్సర్లు కొట్టుకున్నట్టు సూపర్గా ఆడుకున్నావు. మరొక్కసారి ఈ ఇంట్లోకి కానీ నీ జీవితంలోకి కానీ అడుగు పెట్టాలంటే వణుకు పుడుతుంది వాళ్ళకి. మోనికా, నేను చేస్తుంది కరెక్టేనంటావా? ఇదేంటి, చేసిందంతా చేసి ఇప్పుడు కొత్తగా కరెక్టేనా అని అడుగుతుందేంటి? కొంపదీసి ఈ పిచ్చిది యూటర్న్ తీసుకుంటుందా ఏంటి? చెప్పు మోనికా, నేను చేస్తుంది కరెక్టేనా? అదేంటి సిస్టర్, నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావు కదా, మళ్ళీ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు అందరూ కలిసి నన్ను ఇలా చేస్తున్నారు? అందరూ కలిసి ఎందుకు నన్ను విలన్గా మారుస్తున్నారు? అత్తయ్య దృష్టిలో, మావయ్య దృష్టిలో, చివరికి ఆ శ్రీకర్ దృష్టిలో కూడా నేను అలా ప్రవర్తించానేంటి? నాకు బాధేస్తుంది. వాళ్ళు చేసిన చేష్టలకి నేను మనశ్శాంతిగా ఉండలేకపోయాను. కాలు విరిగి డాక్టర్ 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. బయటికి చెప్పుకోలేక ఈ నొప్పితో ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఇది చాలదన్నట్టు అలా శ్రీకర్ వచ్చి సంధ్య గురించి అడుగుతుంటే ఇంకా నేను తట్టుకోలేకపోయాను. అయ్యో సిస్టర్, నీ ప్లేస్లో ఎవ్వరున్నా ఇలాగే ఆవేశపడతారు. అయినా ఇది మానవ సహజం.